నేను ఫిష్ ఫ్రై ఎట్లా చేస్తావు? పొయ్యి మీద పెట్టి చేస్తాను. అయ్యో నేను పొయ్యి మీద పెట్టి చేయడం అనలే. దీంట్లో ఏమేమి కలుపుతావు అన్న. ఇవన్నీ కలుపుతాను. ఇవన్నీ ఎలాగో కలుపుతావు, కానీ నాకు తినడం తప్పదు ఇక్కడ. ఓకే, స్టార్ట్ చేద్దామా? అగో ఏంటిదిరా ఇక్కడ ఉన్నారు? ఆ ఫిష్లు ఏంటి? ఫ్రిడ్జ్లో ఉన్న ఫిష్లు ఇక్కడికి ఎట్లా వచ్చినాయి? ఇక నీకు తెలియకుండా చేసుకుందామా తెచ్చినాం. మీకు అసలు గ్యాసే అంటి పెట్టరాదు, ఇంకా చేసుకుంటారా? అందుకే కదా కట్టెపొయ్యి మీద చేస్తాను. ఈ పంచులకి ఏం తక్కువ లేదు, కానీ అసలు చేయడం వచ్చా? అచ్చు. ఇది చెయ్యి చూద్దాం. నువ్వు కూడా తిను వచ్చి. అవునా, సరే చెయ్యి చూద్దాం. సరే, ఫస్ట్ కారం వేసుకోవాలి మమ్మీ. ఓకే, తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి. అది ఏంటిదో కూడా తెలియకుండానే ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత అదేంటిది? ధనియాల పొడి వేయాలి. తర్వాత నిమ్మకాయ పిండాలి. ఓకే, ఇవన్నీ మీకు ఎట్లా తెలుసురా? సెల్లులో చూసి నేర్చుకున్నాం. ఎక్కడ? సెల్లులో చూసి నేర్చుకున్నాం. 24 hours సెల్లులో చూసేది ఇవేనా వంటలు? పర్లేదు. చూసారా ఫ్రెండ్స్, పిల్లలు సెల్లు చూడడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో వంట కూడా నేర్చుకుంటారు. చిల్లమ్మకట ఒకటి పిండుతుందట. గింజలు తీసి పారి, గింజలు తీసి పిండే తీయక కాదు. మంచిగా కలపాలి. అవునా, అంతలోపు ఇది నానాలి. అంత పొయ్యి అంట పెట్టాలి. అంత పెట్టు. ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, చూడండి. ఇక ఫిష్ ఫ్రై వేసుకోవాలి. మమ్మీ మాడిపోయింది. అది కాలేదు. ఓకే, ఫైనలీ ఫిష్ ఫ్రై చేసేసావన్నమాట. ఓకేనా, టేస్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ తింపి పడేయాలి మమ్మీ. ఓకే, ఫస్ట్ తింపి పడేస్తారట ఫ్రెండ్స్, అదొక సెంటిమెంట్. సూపర్ వచ్చింది డెనిమ్, సూపర్ ఉన్నది. పిల్లలు సెల్లులు చూస్తారని మనం కోపం తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్. ఈ సెల్లులు చూసుకుంటా వంటలు కూడా నేర్చుకుంటాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.